వద్దమ్మా, ఆడపిల్లలు శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే లేనిపోని అనర్థాలు జరుగుతాయని వాళ్ళమ్మ ఎంతగానో చెప్పినా తను వినకుండా చివరికి వాళ్ళమ్మకే తెలియకుండా తను శ్మశానం దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బోనస్ గా కొన్ని సమస్యల్ని కూడా తనతో పాటు తెచ్చుకుంది. అసలు తనకి శ్మశానం దగ్గర ఏం పని, ఎందుకంత రహస్యంగా వెళ్ళింది, ఇంతకీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తను, మాది శ్రీకాకుళం టౌన్. ఈ ఇన్సిడెంట్ జరిగి 2 years అవుతుంది. అప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక రోజు మా తాతయ్య వాళ్ళ అమ్మ, అంటే నాకు తాతమ్మ అవుతారు, నేను మా తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తాతమ్మతో ఆడుకుంటూ ఉండగా తనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. మా ఇల్లు మా తాతమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరగానే ఉండడం వల్ల నేను ఇంకా వెంటనే వెళ్ళి మా అమ్మమ్మతో చెప్పాను, తాతమ్మ ఇలా గుండె మీద చేయి పట్టుకొని కింద పడిపోయింది అని. ఇంకా మా అమ్మమ్మ వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయమని మా నాన్నకి చెప్పింది. మా నాన్న కాల్ చేశారు. అంబులెన్స్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉండడం వల్ల చాలా త్వరగానే వచ్చింది. మా తాతమ్మని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. మా తాతమ్మతో పాటు ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా హాస్పిటల్ కి వెళ్లారు. నన్నైతే ఫస్ట్ తీసుకెళ్లలేదు, ఎందుకంటే నేను భయపడతానని చెప్పి. అప్పటికి నేను 7th క్లాసే చదువుతున్నాను. అమ్మ నేను కూడా వస్తానమ్మా అని అడిగితే, వద్దు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు, అందులోనూ మెచ్యూర్ కూడా అవ్వలేదు, అవసరమా అక్కడికి అని నాతో అంది. అయినా సరే నేను కూడా వస్తానమ్మా అన్న నన్నైతే తీసుకెళ్లలేదు. కానీ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల నాకైతే చాలా భయం వేసింది. మా తాతమ్మ పరిస్థితి చూసి డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు. కానీ అంతలోనే మా తాతమ్మ చనిపోయింది. ఇంకా ఎప్పుడైతే మా తాతమ్మ చనిపోయారని తెలిసిందో అప్పుడు నేను కూడా మా అమ్మతో పాటు హాస్పిటల్ కి వెళ్ళాను. నేనైతే చాలా ఏడ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా తాతమ్మకి జరపాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేశాము. మా తాతమ్మని శ్మశానానికి తీసుకువెళ్ళాలి అన్నారు. నేను కూడా వెళ్తాను అని అన్నాను. కానీ మా అమ్మ అమ్మాయిలు వెళ్ళకూడదు అని చెప్పారు. నేను కూడా వెళ్తాను అని ఎంత గోల చేసినా సరే మా అమ్మ అయితే శ్మశానం దగ్గరికి నన్ను పంపించలేదు. ఇంకా మా తాతమ్మని తీసుకొని మా నాన్న వాళ్ళు శ్మశానం దగ్గరికి వెళ్లారు. మేము మా ఇంటికి వచ్చేసాము. అప్పటికే ఈవినింగ్ 6:30 అలా అయింది. ఇంకా నేను మా అమ్మతో షాప్ కి వెళ్ళొస్తానమ్మా అని అబద్ధం చెప్పి అట్నుంచటే శ్మశానం దగ్గరికి వెళ్ళాను. ఆ శ్మశానం కూడా మా ఇంటికి కొద్ది దూరంలోనే ఉంటుంది. నేను ఒంటరిగా అక్కడికి వెళ్తున్నప్పుడు నాకైతే చాలా భయం వేస్తుంది. కానీ మనసులో నేను లలితా సహస్రనామం చదువుకుంటూ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే మా నాన్న నన్ను చూసి, ఎందుకు వచ్చావమ్మా అని అడిగారు. నేనప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇంతలో మా తాతయ్య నన్ను పిలిచారు, రా ఇక్కడికి అని. సరేనని చెప్పి నేను మా తాతయ్య దగ్గరికి వెళ్ళాను. అంతవరకు కూడా పాడె మీద నుంచి మా తాతమ్మని ఎంతమంది పట్టుకొని లేపినా ఆమె అయితే అస్సలు కదలలేదు. అంత బరువుగా అయిపోయినట్టుంది. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి మా తాతమ్మ మీద చెయ్యి వేశానో అప్పుడు కదిలింది ఆవిడ. తనని ఇంకా సమాధిలో పూడ్చిపెట్టేశారు. అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరాము. నేను శ్మశానంలో నుంచే నడుచుకుంటూ బయటికి వస్తున్నాను. అప్పుడు సడన్ గా ఎవరో నన్ను వెనకాల నుంచి పిలుస్తున్నట్లు అనిపించింది. ఎవరా నన్ను పిలుస్తున్నారని చెప్పి నేను వెనక్కి తిరిగి చూశాను. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అసలుకైతే శ్మశానానికి వెళ్ళినప్పుడు కర్మైన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట. కానీ ఆ విషయం నాకు తెలియక నేను వెనక్కి తిరిగి చూశాను. అదే నేను చేసిన చాలా పెద్ద తప్పు. ఆ తర్వాత నేను ఏదో తొక్కినట్టుగా అనిపించింది. ఏంటా అని చూస్తే అది ఒక ఎముక. నేను దాన్ని తెలియకుండానే తొక్కేశాను. ఏంటిది, దీన్ని తొక్కేశాను అని కొంచెం దూరం వెళ్ళి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ బోన్ అక్కడ లేదు. సరేలే, అది నా భ్రమేమో అనుకున్నాను. ఇంకా శ్మశానం నుంచి అయితే బయటకు వచ్చేసాము. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారి మధ్యలో నాకు ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ ఎలా ఉందంటే ఒక చిన్న బాబు బొమ్మ. చూడ్డానికి అది చాలా బాగుందని చెప్పి దాన్ని నాతో పాటు ఇంటి వరకు తీసుకొచ్చాను. ఆ బొమ్మని తీసుకోవడం చూసి మా నాన్న, ఎందుకు చెత్త బొమ్మలన్నీ తీసుకొస్తావు, అక్కడ పడేసి వచ్చేయ్ అన్నారు. కానీ నాకేమో ఆ బొమ్మని అస్సలు వదలబుద్ధి కావట్లేదు. ఆ బొమ్మ చూడ్డానికి కూడా చాలా కొత్తదిలాగే ఉంది. మా నాన్న చెప్పినా వినకుండా ఆ బొమ్మని నాతో పాటు ఇంటికి తీసుకొచ్చాను. మేము శ్మశానం నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అయింది. అలా నేను ఇంటికి వచ్చానో లేదో మా ఫ్రెండ్ కాల్ చేసిందని మా నాన్నమ్మ చెప్పింది. ఇంకా నేను వెంటనే ఆ బొమ్మని నాతో పాటు తీసుకొని కాళ్ళు కూడా కడుక్కోకుండా అలాగే లోపలికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఈలోపు మా నాన్న మా అమ్మతో చెప్పారు, తను
కాళ్ళు కడుక్కుందా, స్నానం చేసిందా అని అడిగారు. అయినా తను ఎక్కడికి వెళ్ళింది, షాప్ వరకే కదా వెళ్ళొచ్చింది కాళ్ళు కడుక్కోవడానికి అని అంటే, లేదు తను మాతో పాటు శ్మశానానికి వచ్చింది అని చెప్పగానే ఇంకా మా అమ్మ నన్ను గట్టిగా తిట్టేసింది. ఇంకా అక్కడ ఉన్న మా నానమ్మ వాళ్ళందరూ కూడా నన్ను తిట్టారు. ఇంకా నన్ను వెంటనే వెళ్ళి స్నానం చేయమని చెప్పారు. సరే అని చెప్పి నేను స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్ళాను. నేను స్నానం చేస్తూ ఉన్నప్పుడు నా ముందు నుంచి ఒక వేడి గాలి పాస్ అయింది. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా నేను త్వరగా స్నానం చేసి లోపలికి వచ్చేసాను. శ్మశానం దగ్గర దొరికిన బొమ్మని నేను ఇంటి లోపలికి తీసుకొచ్చాను అని చెప్పాను కదా. ఆ బొమ్మ మా అమ్మ కంట గనక పడితే ఎక్కడ నన్ను తిడుతుందో అని చెప్పి మా అమ్మకి కనిపించకుండా నా తలగడ కింద పెట్టుకున్నాను. స్నానం చేసి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ నాకు దిష్టి తీసి పడేసింది. ఇంకా మా అమ్మ వచ్చి నీ తలగడ కింద నిమ్మకాయ పెట్టుకొని పడుకో అని చెప్పి ఆ నిమ్మకాయని నా తలగడ కింద పెట్టబోయేసరికి ఆ బొమ్మని మా అమ్మ చూసేసింది. అది చూసి మా అమ్మ ఏమో ఇదెక్కడ దొరికింది నీకు అని అడిగింది. నేనేమో బయట దొరికిందమ్మా అని చెప్పాను. బయట దొరికేవన్నీ కూడా నువ్వు ఇంట్లోకి తెచ్చేస్తావా అని నన్ను తిట్టి ఆ బొమ్మను తీసుకెళ్లి బయట పడేసింది. ఇంకా అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి నాకు పెట్టి పడుకోమని చెప్పింది. అప్పటికే టైం నైట్ 11:30 అయిపోయింది. ఇంకా మేమందరం కూడా పడుకున్నాము. ఇంకా తెల్లారే అందరికంటే ముందు నేనే లేచాను. అసలు అలా ఎందుకు లేచానో నాకే తెలియదు. ఎప్పుడు అయితే నేను చాలా లేటుగా లేస్తాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా అలసిపోయి పడుకొని ఉన్నారు. వాళ్ళందరూ అయితే 8కి లేచారు. నేనేమో 6కే లేచి కూర్చున్నాను. మా అమ్మని లేపుదాం అనుకున్నాను. కానీ ఈలోపే మా అమ్మ రాత్రి ఆ బొమ్మ విసిరేసింది కదా బయటికి. అది నాకు గుర్తొచ్చి ఆ బొమ్మని వెతకడానికి నేను బయటికి వెళ్ళాను. నేను తలుపు తీసి చూసేటప్పటికే ఆ బొమ్మ మా ఇంటి గుమ్మం దగ్గర బయట కనిపించింది. ఇదేంటి ఇక్కడుంది, మా అమ్మ రాత్రి బయట ఎక్కడో విసిరేసింది కదా అని నేను దాని వంక అలాగే చూస్తున్నాను. సర్లే ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకున్నారు కదా అని చెప్పి నేను మళ్ళీ ఆ బొమ్మని ఇంటి లోపలికి తీసుకొచ్చాను. ఎవ్వరూ చూడకుండా దాన్ని నేను నా కబోర్డ్ లో దాచిపెట్టాను. ఆ తర్వాత మంగళవారం రోజు మా తాతమ్మ సమాధి దగ్గరికి వెళ్లి భోజనాలు పెడతారు కదా, అందుకోసం అని చెప్పి మా నాన్న బయట హోటల్ నుంచి బిర్యానీ పార్సిల్స్ తీసుకొచ్చారు. తెచ్చిన బిర్యానీల్లో 3 ప్యాకెట్లు కూడా నా ముందు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే ఆ 3 ప్యాకెట్లలో ఉన్న బిర్యానీ మొత్తాన్ని కూడా నా ఎడమ చేత్తో తినేసాను. ఆ బిర్యానీలో చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ తినేసి ఆ బోన్లని ఇటు పడితే అటు మా ఇంట్లో విసిరేసానంట. మొత్తం 3 ప్యాకెట్లను కూడా నేను తినేసాను. మా అమ్మ వచ్చి చూసి ఏంటి ఇది మొత్తం తినేసావా అని అడిగింది. అప్పుడు నేను నేనే తిన్నాను, ఇప్పుడు తింటే నీకేమవుతుంది అని అన్నానంట. దాంతో మా అమ్మ ఈ పిల్లకి ఏమయ్యింది ఇంత తినేసింది అని సరేలే ఉండు అని చెప్పి నాకు కొంచెం వామ్ ఇచ్చింది. ఇది నములు అని, ఇది తింటే ఆ తిన్న బిర్యానీ అంతా అరుగుతుందంట. సరే అని తిన్నాను. ఇంకా నైట్ అయింది. 3-4 సార్లు వామిటింగ్స్ అయ్యాయి. కడుపులో బాగా నొప్పి వస్తుంది అని చెప్తున్నానంట. ఇది చూసిన మా నాన్నమ్మేమో అసలు ఎందుకే నువ్వు శ్మశానం వైపు వెళ్ళావు అని నన్ను బాగా తిట్టి ఇంకా దిష్టి తీసి పడుకోమంది. అదే రోజు అర్ధరాత్రి 12:30 అవుతుంది. నా తలపైన ఒకరు, నా కడుపు మీద మరొకరు, నా కాళ్ల మీద ఇంకొకరు, ఎవరో 3 కూర్చున్నట్టుంది. చాలా బరువుగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తే నల్లటి 3 నీడలు కనిపించాయి నాకు. ఫస్ట్ వాటిని చూడగానే నాకైతే చాలా భయం వేసింది. కానీ ఎలాగలా ధైర్యం తెచ్చుకొని ఆ దయ్యాలతో నేను మాట్లాడుతున్నాను. అసలు ఎవరు మీరు, ఎందుకు నా దగ్గరకు వచ్చారు, చెప్పండి చెప్పండి అని ఎంత అరిచినా ఆ దయ్యాలైతే నాకు రిప్లై ఇవ్వడం లేదు. అలా అని నా మీద నుంచి లెగవడము లేదు. అప్పుడు నేను మనసులో దేవుడి మంత్రం చదువుకున్నాను. అలా చదువుతూ ఒక 10 మినిట్స్ తర్వాత వెళ్ళిపోయాయి. మళ్ళీ నేను పడుకున్నాను. అప్పుడు మా తాతమ్మ కళ్ళలోకి వచ్చి నువ్వు జాగ్రత్త అని చెప్పింది. మా తాతమ్మ అలా చెప్పేసరికి ఇంకా వెంటనే నేను నిద్ర లేచాను. అప్పుడే మళ్ళీ ఒక నల్లటి ఆకారం నా దగ్గరగా వస్తుంది. ఆ ఆత్మ చూడ్డానికి చాలా పొడవుగా ఉంది. మొత్తం 3 ఆత్మలు అని చెప్పాను కదా, అందులో పెద్ద ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ నా కడుపు మీద కూర్చొని అది నా పీక పట్టుకుంది. నేనేమో పక్కనే పడుకొనున్న మా అమ్మని లేపుతున్నాను. కానీ మా అమ్మ లెగవడం లేదు. కాసేపటి తర్వాత అదే ఆత్మ నా పొట్ట మీద లేచి నిలబడి గెంతుతుంది. దాంతో నాకు చాలా నొప్పి వస్తుంది. అలా చేస్తూ కొన్ని నిమిషాల తర్వాత అది వెళ్ళిపోయింది. ఇంకొక ఆత్మ ఏమో ఫ్యాన్ కి వేలాడుతూ నన్నే చూస్తుంది. దాంతో అసలు ఆ రోజు నైట్ అంతా కూడా నేను నిద్రపోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేను 3 రకాల గొంతుతో మాట్లాడుతున్నానంట. ఒకసారి నేను చిన్న పిల్లలాగా, ఒకసారి అమ్మాయిలాగా, ఇంకొకసారేమో అబ్బాయిలాగా మాట్లాడుతున్నానంట. మొత్తం 3 రకాలుగా ప్రవర్తిస్తున్నానంట. ఒకసారి అమ్మాయిలాగా మాట్లాడుతూ నాకు పెళ్లి చేయండి, లేకపోతే నాకు ఒక లవర్ ని కనిపెట్టండి అని గట్టిగా అరుస్తున్నానంట. ఇంకొకసారేమో అబ్బాయిలాగా మాట్లాడుతూ నన్ను నా భార్య దగ్గరికి తీసుకువెళ్ళండి అంటున్నానంట. దాంతో ఇంకా మా అమ్మకి
అమ్మకి భయం వేసి ఏంటి ఇలా చేస్తుంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంకా వెంటనే స్వామీజీని మా ఇంటికి పిలిపించారు. ఆ స్వామీజీ మా ఇంటికి వచ్చి నన్ను చూసిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఈ పాప ఒంట్లో చాలా భయంకరమైన ఆత్మలున్నాయి అన్నారు. ఇంకా స్వామీజీ మా అమ్మతో ఏం చెప్పారంటే, వీటిని తీయడం నా వల్ల కాదమ్మా, నాకు తెలిసిన ఒక బాబా గారు ఉన్నారు, ఆయన ఇలాంటివి బాగా చూస్తారు, నేను రేపు వచ్చేటప్పుడు ఆయన్ని ఇక్కడికి తీసుకొని వస్తాను, ఈ లోపు ఈ అమ్మాయికి తాయెత్తు ఒకటి కడతాను, రేపటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు తీయద్దు, ఇంకా ఈ పాపని దేవుడి గదిలోనే పడుకోమని చెప్పారు. సరే అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా నన్ను దేవుడి గదిలోనే ఉంచారు. ఆ రోజు రాత్రంతా కూడా నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నేను లోపల దేవుడి గదిలో ఉన్నా సరే ఈ 3 ఆత్మలు కూడా బయట హాల్లో సోఫా వెనక దాక్కొని రా బయటికి రా అని నన్ను పిలుస్తున్నాయి. ఆ రోజు రాత్రలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్వామీజీ బాబాని మా ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ బాబా ఏమో పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి నన్ను ఆ పూజలో కూర్చోబెట్టారు. నేనేమో గట్టిగా అరుస్తున్నానంట. అప్పుడు ఆ బాబా గారు, ఇవి చాలా ప్రమాదకరమైన దయ్యాలు, ఈ అమ్మాయి ఒంట్లో 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఒక చిన్న పాప, ఒక అమ్మాయి ఆత్మ, ఒక అబ్బాయి ఆత్మ ఉన్నాయి. 2 ఆత్మలేమో శ్మశానం నుండి వచ్చాయి, ఇంకొకటి అబ్బాయి ఆత్మ, అది బొమ్మలో నుండి వచ్చింది అని చెప్పారు. అది విన్న మా అమ్మేమో బొమ్మ ఏంటండి అని అడిగింది. అవునమ్మా బొమ్మే, ఒక చిన్న బాబు బొమ్మ ఈ పాప దగ్గరే ఉంది అని ఆ బాబా గారు చెప్పగానే, లేదండి పాప తీసుకొచ్చిన రోజే నేను దాన్ని బయట పడేశాను అని మా అమ్మ చెప్పింది. మీరు పడేసినా మళ్ళీ అది వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పి ఆ బాబా గారు మా ఇల్లు మొత్తం వెతకడం మొదలు పెట్టారు. ఆ బొమ్మ కోసం మా ఇల్లంతా వెతుకుతున్నప్పుడు చివరికి ఆ బొమ్మ మా మంచం కింద ఒక మూలన దాక్కోనుంది. నేను పెట్టిందేమో కబోర్డ్ లో, కానీ అది దొరికిందేమో మా మంచం కింద. ఆ బాబా గారు ఎప్పుడైతే ఆ బొమ్మని పట్టుకున్నారో ఆ బొమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుంది. ఇదంతా చూసిన మా అమ్మ వాళ్ళేమో తెగ భయపడిపోయారు. ఇంకా బాబా గారు ఆ బొమ్మని తీసుకొచ్చి దాన్ని కూడా పూజలో కూర్చోబెట్టారు. ఫస్ట్ ఆ బాబా గారేమో నువ్వెవరు పాప అని ఆ చిన్న దయ్యాన్ని అడిగారు. అప్పుడు ఆ చిన్న దయ్యం మాట్లాడిందంట, నా పేరు సౌమ్య, మాది కూడా ఈ ఊరే, నాకు వయసు 7 ఏళ్లు, మరి నువ్వెలా చనిపోయావు, అసలు నీకేమైంది అని అడిగారంట ఆ బాబా గారు. ఒక రోజు నేను రాత్రి 7:30 మా అమ్మ కొన్ని సరుకులు చెప్పింది తీసుకురమ్మని. వాటిని తీసుకురావడానికని చెప్పి నేను కిరాణా కొట్టు దగ్గరికి వెళ్లి ఆ సరుకులన్నీ తీసుకొని తిరిగి వస్తున్నప్పుడు అప్పుడే ఎవరో ఒక అబ్బాయి నన్ను ఎత్తుకెళ్లాడు. ఊరికి దూరంగా ఎవ్వరూ లేని ప్లేస్ చూసి నన్ను అక్కడే రేప్ చేసి ఆ స్థితిలోనే నన్ను అక్కడే అలాగే వదిలేసి తను వెళ్ళిపోయాడు. నాకేమో పైకి లేచి ఓపిక కూడా లేకుండా అలాగే పడిపోయి ఉన్నాను. ఈలోపు ఇంకో కిడ్నాపర్ వచ్చి నన్ను కార్ ఎక్కించుకొని ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. అతనేంటంటే మనుషుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ బాడీ పార్ట్స్ ని డబ్బులకు అమ్ముకుంటూ ఉంటాడు. అతను కూడా నన్ను రేప్ చేసి నా బాడీని మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నా అవయవాలన్నీ డబ్బులకు అమ్మేసుకొని మిగిలిన నా బాడీ పార్ట్స్ ని, నా కాళ్ళని, చేతుల్ని, నా తలని తలా ఒక దగ్గర పడేశాడు. అందులో ఒక బాడీ పార్ట్ ని శ్మశానం దగ్గర పడేశాడు. ఈ అమ్మాయి ఏమో నా బోన్ ని తొక్కేసింది, అందుకే నేను ఈమె దగ్గరకు వచ్చాను అని చెప్పింది. ఈ చిన్న పాప చెప్పింది వినగానే నాకైతే కంట్లో నుండి నీళ్లు వచ్చేసాయి. చాలా బాధగా అనిపించింది. పాపం ఆ చిన్న పాపని దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఆత్మని అడిగారు. ఆ బాబా గారు, ఎవరు నువ్వు చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా సరే ఆ అమ్మాయి ఆత్మ అయితే అస్సలు మాట్లాడడం లేదు. ఇంకా బాబా గారేమో, నేను ఈ పిల్లని చంపేస్తాను నువ్వు చెప్పకపోతే అని అన్నారు. అంటే నన్నమాట. అది విన్న మా అమ్మేమో, ఈ దయ్యం కోసం మా పాపని మీరెందుకు చంపుతారు అనంది. అప్పుడు ఆ బాబా గారేమో, అలా అయితేనే తను మాట్లాడుతుంది అని చెప్పగానే మా అమ్మకు అసలు ఏమీ అర్థం కాలేదు. చెప్పు, నువ్వు మాట్లాడకపోతే నేను తనని చంపేస్తాను అనగానే ఇంకా దయ్యం అప్పుడు మాట్లాడింది, వద్దు తనని చంపొద్దు, ఎందుకంటే తను నా కూతురు, ముందు జన్మలో తను నా కూతురుగా పుట్టింది, దానికి 2 ఏళ్లు వయసు ఉన్నప్పుడే అనారోగ్యంతో అది చనిపోయింది, అందుకే అప్పుడు నేను కూడా తనతో పాటే చనిపోయాను అని ఆ దయ్యం చెప్పగానే అసలు మేము షాక్ లో ఉండిపోయాము. అప్పుడు ఆ దయ్యం చెప్పింది, నా పేరు రుక్మిణి, మాది ఈ ఊరే, కానీ కళింగపట్నం దగ్గర. తను శ్మశానం దగ్గరకు వచ్చినప్పుడు నేనే తనని పిలిచాను. అప్పుడు తను వెనక్కి తిరిగింది. నేను తనతో పాటు వచ్చేసాను. ప్లీజ్ బాబా తననేం చేయకండి అని చెప్పింది. ఆ తర్వాత ఆ బాబా 3వ ఆత్మ అంటే మగ ఆత్మతో మాట్లాడాలి అనే లోపే ఆ స్వామీజీ కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంకా సరేలే నెక్స్ట్ డే చూద్దామని వదిలేశారు. ఇంకా అదే రోజు రాత్రి ఆ మగ ఆత్మ నా కలలోకి వచ్చి, నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, అసలు నిన్ను ఆ స్వామీజీని ఎవరు పిలవమన్నారు,
నీకేమన్నా పిచ్చా అని చెప్పి నా చంపల మీద కొట్టాడు. నాకైతే చాలా భయం వేసింది. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగే ఆ బాబా గారు మా ఇంటికి వచ్చి మళ్ళీ ఒక పెద్ద ముగ్గేసి ఆ బొమ్మని ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి అడుగుతున్నారు. ఆ బాబా గారు ఎంత అడుగుతున్నా సరే ఆ మగ ఆత్మ అయితే అస్సలు మాట్లాడడం లేదు. ఇంకా ఎలాగైనా తనతో మాట్లాడించాలనే ఉద్దేశంతో ఆ బాబా గారు బండ బూతులు తిట్టారు. అలా తిట్టేసరికి అప్పుడు అతను మాట్లాడాడు. నా పేరు సందీప్, మాది కూడా ఈ ఊరే. నాకు పెళ్ళైన 2 వారాలకే నా భార్య నన్ను వదిలేసి వేరే వాడితో వెళ్లిపోయింది. తనంటే నాకు చాలా ఇష్టం, కానీ తను నన్ను కాదనుకొని వెళ్లిపోయింది. ఆ బాధను తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకొని చనిపోయాను. నా ఆత్మకి శాంతి దొరకక నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడే నేను వేరే వాళ్ళని పట్టుకున్నాను. వాళ్ళేమో పూజలు చేయించి నా ఆత్మని ఈ బొమ్మలో బంధించి శ్మశానం దగ్గరికి తీసుకొచ్చి శ్మశానంలో పూడ్చిపెట్టారు. కొన్ని రోజులకి ఒక శవానికి సమాధి తవ్వాలని చెప్పి ఆ బొమ్మను పూడ్చిపెట్టిన ప్లేస్ లోనే గుంటను తీశారు. అలా మట్టిని తవ్వుతున్నప్పుడే ఈ బొమ్మ కనిపించింది వాళ్ళకి. ఇంకా నన్ను పట్టుకొని దూరంగా విసిరి పడేశారు. అప్పటి నుంచి కూడా నేను ఆ శ్మశానం గేటు బయట కొద్ది దూరంలోనే ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ బొమ్మలో నుంచి బయటికి రాలేక అక్కడే ఉండిపోయాను. అప్పుడే ఈ పాప వచ్చి నన్ను ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళమ్మ నన్ను పడేసినా సరే ఈ పాప కోసం మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పాడు. నన్ను నా భార్య దగ్గరికి తీసుకువెళ్ళండి అని అడుగుతున్నాడు. ఇంకా బాబా గారు ఇవి ఇలా వదిలేలా లేవు, మీరంతా కూడా ఒక పని చేయండి. ఈ రోజు రాత్రి మీరందరూ కూడా అమ్మవారి గుడికి వెళ్లి అక్కడే నిద్ర చేయాలి, సరేనా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆ రోజు రాత్రి అమ్మవారి గుడి లోపలికి వెళ్లి పడుకున్నాము. నేను గుళ్ళో నిద్రపోతున్నప్పుడు అమ్మవారు వచ్చారు. అమ్మవారి మొహం అయితే అంత క్లియర్ గా కనిపించలేదు. నాకెలా కనిపించారంటే ఒక లైట్ ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది ఆ లైట్ లాగా అలా ముందుకు నడుచుకొని గుడి లోపల నుంచి గేట్ దగ్గరకు వచ్చారు. ఆ 3 ఆత్మలు కూడా బయట గేట్ దగ్గరే నిలబడున్నాయి. ఇంక అమ్మవారు ఆ 3 ఆత్మల్ని తన త్రిశూలంతో ఆ 3 ఆత్మల తలలు కోసేశారు. నెక్స్ట్ అవి గాలిలో అలా మాయమైపోయాయి. ఆ తర్వాత అమ్మవారు నా దగ్గరకు వచ్చి, నువ్వెందుకమ్మా శ్మశానానికి వెళ్ళావు, బొమ్మని కూడా ఇంటి వరకు ఎందుకు తెచ్చావు, ఇంకోసారి కానీ ఇలా వెళ్ళకు అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా తెల్లారింది. తెల్లారిన తర్వాత ఇలా జరిగిందమ్మా రాత్రి అని మా అమ్మకి చెప్తే మా అమ్మ అయితే అస్సలు నమ్మలేదు. నేను అమ్మవారిని చూసానమ్మా, అమ్మవారి నా దగ్గరకు వచ్చి మాట్లాడారు అని చెప్పినా నమ్మలేదు. ఇంకా గుడి దగ్గర నుంచి తెల్లారిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఆ బాబా గారు మా ఇంటికి వచ్చి ఇలా అయ్యిందని తనే తెలుసుకొని మళ్ళీ ఆ బొమ్మను తీసుకురమ్మని చెప్పారు. మేము ఇల్లంతా ఎంత వెతికినా సరే ఆ బొమ్మ అయితే మాకు దొరకలేదు. ఆ తర్వాత స్వామీజీనే తన దివ్య దృష్టితో చూసి ఆ బొమ్మ మీ పాప బెడ్ కింద ఉంది, తీసుకురండి అని చెప్పారు. వెళ్ళి చూస్తే నిజంగానే అది అక్కడుంది. ఇంకా తీసుకొచ్చాము. ఇంకా స్వామీజీ పూజ చేసి ఆ బొమ్మలోనే 3 ఆత్మల్ని కూడా బంధించి ఆ బొమ్మని మా ఇంటి గుమ్మం ముందు పూడ్చిపెట్టారు. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది ఇంట్లో పూడ్చిపెట్టద్దు, బయట ఎక్కడైనా పెడదామని. కానీ ఆ స్వామీజీ అయితే వినలేదు. లేదమ్మా, వీటిని బయట ఎక్కడైనా పూడ్చిపెడితే ఇవి మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఇవి ఇక్కడే ఉండాలి అని మా ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క ఉంటుంది. ఆ మొక్క కింద గుంట తీసి పూడ్చిపెట్టారు ఈ బొమ్మని. అలా పూడ్చిపెట్టాక అంతా బాగానే ఉంది, ఏమీ అవ్వలేదు. ఇంకా దాని గురించి కూడా మేము మర్చిపోయాము. అలా 1 సంవత్సరం అయితే అయిపోయింది. అయితే మొన్న రీసెంట్ గా ఏం జరిగిందంటే అమ్మాయి ఆత్మ ఏదైతే ఉందో అది ఎలాగైనా సరే నాతో ఉండాలని, నన్ను తనతో పాటు తీసుకెళ్లాలని చెప్పి ఆ పూడ్చిపెట్టిన బొమ్మని పైకొచ్చేలా చేసింది. ఒక రోజు నేను దాన్ని చూసుకోకుండా ఆ బొమ్మ చెయ్యిని తొక్కేశాను. అప్పుడు ఆ ఆత్మ మళ్ళీ నా ఒంట్లోకి వచ్చేసింది. ఇంకా రాత్రైతే చాలు అస్సలు నాకు నిద్ర ఉండేది కాదు. నా దగ్గరకు వచ్చి నన్ను చాలా భయపెట్టేది. రా, నువ్వు కూడా నాతో పాటు వచ్చేసే, మనం వెళ్ళిపోదాం రా అని ఇలా అడిగేది. ఆ దయ్యం దాదాపు 1 నెల వరకు కూడా నన్ను హింసించింది. నాకిలా మళ్ళీ కనిపిస్తుందమ్మా ఆత్మ, నాతో పాటు వచ్చేయి అంటుంది అని మా అమ్మకి చెప్తే ఏంటి ఇలా అవుతుంది అని మా అమ్మ మళ్ళీ ఆ స్వామీజీకి కాల్ చేసి అడిగారు. ఇంకా వెంటనే ఆ స్వామీజీ మరుసటి రోజే మా ఇంటికి వచ్చి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి నన్ను మళ్ళీ పూజలో కూర్చోబెట్టి అమ్మాయి ఆత్మతో మాట్లాడారు. అప్పుడు అమ్మాయి ఆత్మ ఏం చెప్పిందంటే, అసలు ఈ పిల్ల నా కూతురు కాదు, నేను దాని అమ్మను కాదు, మొన్న మీరు నన్ను బంధించేస్తారేమో అన్న భయంతో అలా చెప్పాను అనేసరికి ఆ గురువు గారు, సరే నీకేమైంది చెప్పు అని అడిగారు.
అప్పుడు ఆ దయ్యం అంది, నన్ను మా అత్తింటి వాళ్లే హింసించి చంపేశారు, అందుకే నేను చనిపోయాను అని చెప్పింది. సరే అయితే ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను అనేసరికి, ఎందుకు వెళ్ళవు, బంధించేయాలా చెప్పు అంటే ఆ దయ్యం వద్దు, నాకు ఒక కోరిక ఉంది, దాన్ని తీరిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే నీ కోరికేంటో చెప్పు అని అడగగానే ఆ దయ్యమేమో, నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకొని వెళ్ళండి, నేను ఒకసారి వాడిని చూసుకోవాలి, వాడితో ఆడుకోవాలి అని అడగగానే సరే ఎక్కడా అని అడిగారు. కళింగపట్నం అని చెప్పింది. ఇంకా మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ ఆత్మ వాళ్ళ బాబుతో కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్వామీజీ గారు ఆ బొమ్మని ఇంకా కొంచెం లోతుగా తీసి పూడ్చిపెట్టేసి మళ్ళీ అది బయటికి రాకుండా ఉండడానికి దానిపైన సిమెంట్ వేసేశారు. ఈ ఫోటో తను నాకు సెండ్ చేసింది. ఇక్కడే ఆ బొమ్మని పూడ్చిపెట్టి దానిపైన సిమెంట్ వేశారంట. ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఈ స్టోరీని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ ప్రజెంట్ ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. సో తను 7th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఆ ఏజ్ లో చిన్న పిల్లలకి ఏం తెలియదు. ఏదో వాళ్ళ తాతమ్మని చూడాలని ఆశతో ఇంట్లో అబద్ధం చెప్పి శ్మశానం దగ్గరికి వెళ్లి 1 కాదు 2 కాదు ఒకేసారి 3 ఆత్మల్ని తగిలించుకుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్మశానం లేదా దహన సంస్కారాల స్థలాల నుండి తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే ఏమవుతుందో చూసారుగా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు బయటికి ఎక్కడికైనా వెళ్లి ఇంట్లోకి వచ్చేటప్పుడు స్నానం చేయడం లేదా కాళ్ళు కడుక్కోవడం వంటి పద్ధతులు పాటించడం వల్ల కేవలం వ్యక్తిగత పరిశుభ్రతకే కాదు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ లో ఈ అమ్మాయి కాళ్ళు చేతులు కడుక్కోకుండా డైరెక్ట్ గా అలా ఇంట్లోపలికి వెళ్ళిపోయింది శ్మశానం దగ్గర నుంచి వచ్చిన తర్వాత. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రోడ్డు మీద లేదా ఏదైనా తెలియని ప్రదేశాలలో ఏవైనా వస్తువులు దొరికితే, ముఖ్యంగా బొమ్మలు లాంటివి, ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి ఆడుకునే బొమ్మని అట్రాక్ట్ అయ్యి తీసుకుంది. బొమ్మనే కాదు ఇంకే వస్తువులైనా సరే వాటిని తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అవి దేనితో ముడిపడి ఉన్నాయో కూడా మనకి తెలియదు కాబట్టి. పెద్దలు ఏంటంటే అనుభవంతో కొన్నిసార్లు మనకి తెలియని విషయాలు కూడా చెప్తూ ఉంటారు, మనల్ని ప్రమాదాల నుంచి కాపాడడానికి. వాళ్ళ మాటని మనం వినాలి. వాళ్ళ నాన్న ఈ పిల్ల బొమ్మ పట్టుకున్నప్పుడే వద్దు పారే అని చెప్పారు, కానీ ఈ పిల్ల వాళ్ళ నాన్న మాట వినకుండా ఆ బొమ్మని ఇంటికి తీసుకురావడంతో అసలు సమస్య మొదలయ్యింది. ఇంకొక విషయం ఏంటంటే, ఆత్మలు కూడా కొన్నిసార్లు వాటిని బంధించకుండా ఉండడానికి అబద్ధాలు చెప్తాయని తెలిసింది. తన కొడుకుని చూసుకోవాలనే కోరికతో మళ్ళీ రెండోసారి కూడా ఈ అమ్మాయిని పట్టుకొని ఆ స్వామీజీ సహాయంతో తన కోరికని నెరవేర్చుకుంది. తన ఆత్మకి శాంతి కలుగుంటుంది, అందుకే ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బతికున్నా చనిపోయిన ఆ తల్లి ప్రేమ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. కానీ ఏదేమైనా సరే వాళ్ళ కొడుకుని చూడాలనే కోరికతో ఈ పాపని పట్టుకొని హింసించడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చిన్న పిల్లల్ని రాత్రిపూట ఎక్కడికి బయటికి పంపించొద్దు. మీకేదైనా కావాలంటే మీరే వెళ్ళి తెచ్చుకోండి, అంతే తప్ప చిన్న పిల్లల్ని పక్కనే కదా షాప్ తీసుకొస్తారులే అని వాళ్ళని పంపించొద్దు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డౌట్, ఆ పాప అమ్మవారి గుడిలో పడుకున్న తర్వాత అమ్మవారు వచ్చి ఆ 3 ఆత్మల్ని అంతం చేశారు అని చెప్పింది. మరి అది తనకి కలో లేకపోతే రియల్ గా చూసిందో తెలియదు. ఎందుకంటే ఒకసారి అంతం అయితే ఆత్మలు మళ్ళీ రావు కదా. మేబీ అది తన కల అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అదండి, ఈ ఇన్సిడెంట్ నుంచి కొన్ని విషయాలైనా మీరు తెలుసుకోగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. అండ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి హారబుల్ ఇన్సిడెంట్స్ ఉంటే అవి మాతో షేర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. సో అదండి, విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.